నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు పవిత్రమైన తిరుపతిని వైసీపీ నాశనం చేస్తుందన్న పవన్ కళ్యాణ్ ప్రజలే ఓటుతో భూమన కుటుంబానికి బుద్ధి చెప్పాలంటూ డిమాండ్ విజయనగరం జిల్లాలో ప్రశాంతంగా హోమ్ ఓటింగ్ ప్రక్రియ ఓటు హక్కు వినియోగించుకున్న 86 మంది దివ్యాంగులు 156 మంది వయోవృద్ధులు భారీ వర్షానికి నిన్న తడిసి ముద్దైన తెలుగు రాష్ట్రాలు తెలంగాణలో కలకల్లాడుతున్న చెరువులు వియంకుడి విజయం కోసం ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ ప్రచారం అభిమాన హీరోను చూసేందుకు భారీగా తరలివచ్చిన అభిమానులు తిరుపతిని సర్వనాశనం చేస్తున్న వైసీపీకి ప్రజలే తగిన బుద్ధి చెప్పాలని జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నారు. తిరుపతిలో జరిగిన బహిరంగ సభలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తిరుపతిలో ఎవరైనా ఇల్లు కట్టాలన్నా మంచి పనులు చేయాలన్నా ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి లంచం ఇవ్వాల్సి రావడం దారుణమని అన్నారు. ప్రజలను దోచుకుంటున్న భూమన కుటుంబానికి మరోసారి ఓట్లు వేస్తారా అని పవన్ కళ్యాణ్ తిరుపతి ప్రజలను ప్రశ్నించారు. వైవి సుబ్బారెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల పవిత్రతను దెబ్బతీస్తున్నారని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుమల పవిత్రతను కాపాడతామని హామీ ఇచ్చారు. ఏడుకొండల స్వామితో ఆటలాడితే అడ్రస్ లేకుండా పోతారని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ప్రజలను దోచుకు తినే భూమన కరుణాకర్ రెడ్డి కావాలా, పేదల కోసం పనిచేయడానికి వచ్చిన అరణి శ్రీనివాసులు కావాలో తేల్చుకోవాలని అన్నారు. ఏడుకొండల వాడికి గోవింద గోవింద. కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ. మీకు వారి అబ్బాయి కావాలా? మీకు ఎమ్మెల్యేగా కోడి బొచ్చు కూడా అమ్ముకునే వ్యక్తి నెలకి 20 లక్షలు కోడి బొచ్చు అమ్ముకునే వాళ్ళు మనకు కావాలా? లేదంటే బలంగా నిలబడి చంద్రబాబు గారి మద్దతుతోటి, జనసేన మద్దతుతోటి, ప్రధాని మోదీ గారి మద్దతుతోటి నిలబడే మనకు అరణి శ్రీనివాసులు గారు అందరూ నాయకులు సంపూర్ణంగా మద్దతు ఇస్తా ఉన్నారు. నేను మీకు మాటిస్తున్నా, చిరంజీవి గారిని ఆ రోజు గెలిపించారు మీరు. మెగాస్టార్ చిరంజీవి గారిని తిరుపతి ఎమ్మెల్యేగా. వైసీపీకి కరుణాకర్ రెడ్డికి కానీ వారి అబ్బాయికి కానీ ఓటేస్తే కొడుకు ఇల్లు కట్టాలంటే 10%, తండ్రికి 30%, 10-30 రేషియోలో పంచుకుంటా ఉన్నారు. ఎంతకాలం మీరు భయపడుతున్నారా కరుణాకర్ రెడ్డి గారికి? మీరు వారి కొడుకు భయపడుతున్నారా? ఇంతేనా తిరుపతి దమ్ము? ఇంత తిరుపతి దమ్ముందా? మనకి ధైర్యం ఉందా? ఏం చేద్దాం? వైసీపీని మట్టిలో తొక్కేద్దాం, కాలం రాసేద్దాం. ఎంతకాలం భయపడతాం? రౌడీలకు భయపడతామా? తిరుపతి ఏడుకొండల వాడి పైన పెట్టుకుని రౌడీలకు భయపడతామా? ఆకురు రౌడీలకి భయపడతామా? మనం రౌడీజంని చంద్రబాబు గారికి ఒకటి చెప్పారు, ఉక్కు పాతంతో ఆకురు రౌడీలందరినీ తొక్కి అవతలేస్తాం. మనకి తాడేపల్లి కూడా ఇలాంటి నియోజకవర్గాలను దీనికి స్ఫూర్తి తీసుకొని కరుణాకర్ రెడ్డి గారు వారి అబ్బాయి వైసీపీ నాయకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ పెద్దిరెడ్డి గారు కానీ అందరూ ఎక్కడ పచ్చని చెట్టు కడిపడితే మొత్తం శేషాచలం అడవుల్లో ఎర్రచందనాన్ని సమూలంగా నరికేశారు. టీడీఆర్ బాండ్ల స్కాము 2000 కోట్ల రూపాయలు. ఎక్కడికి వెళ్ళిపోతుంది డబ్బు? ఉపాధి అవకాశాలు రావు, విద్యా అవకాశాలు సరిగ్గా ఉండవు, ఫీజు రీఎంబర్స్మెంట్ ఉండదు. ఇది మార్చుకునే బాధ్యత రావాలి అంటే కూటమి ప్రభుత్వం రావాలి. మేమందరం అండగా నిలబడాలి. మనకి ఇన్ని దశాబ్దాలుగా చంద్రబాబు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎప్పుడు కూడా తిరుపతి ప్రజలకి ప్రతి నెల 2వ మంగళవారం వెళ్ళి ఏడుకొండల వాడిని దర్శించుకునే ఒక అవకాశం ఉండేది. ఈరోజు స్థానికంగా ఉండే మన తిరుపతి ప్రజలకే 2వ మంగళవారాన్ని తీసేశారు. దాన్ని పునరుద్ధరిస్తాం. లడ్డూలు నాణ్యత తగ్గించేశారు, సైజ్ తగ్గించారు, శ్రీవాణి ట్రస్ట్ అని చెప్పి రేట్లు పెంచారు. ఎటు చూసినా అడ్డగోలుగా దోపిడి, లంచాలు, దళారీ వ్యవస్థ. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, వైవి సుబ్బారెడ్డి గారు కానీ కరుణాకర్ రెడ్డి కానీ ఇది తిరుమల రిసార్ట్ కాదు, అది ఆధ్యాత్మిక కేంద్రం. ఏడుకొండల వాడు సాక్షాత్తు కలియుగ వెంకటేశ్వరుడు నివసించే ప్రాంతం. అది గొప్ప ఆధ్యాత్మిక నేల. ఆ నేలలో మీరు రిసార్ట్ లాగా చేశారు. తిరిగి దాని ఆధ్యాత్మికతని తిరిగి తీసుకొస్తాం. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్లో మన పట్టా పుస్తకాల మీద జగన్ ఫోటో, మన పిత్రార్జితం, మన స్వార్జితం మీద. కానీ చివరికి ఏ స్థాయికి వెళ్ళిపోయారు? టీటీడీ ఉద్యోగులకి స్వామివారు
ఇళ్ల పట్టాలు ఇస్తే దాని మీద కూడా నవ్వుతూ ఉండే వైఎస్ జగన్ ఫోటో వేస్తూ ఉన్నారు. అంబేద్కర్ గారి గౌరవం లేదు, పెద్దల గౌరవం లేదు. జగన్కి మీరు చెప్పండి, ఏడుకొండలవాడి ఫోటో వేస్తావా? టీటీడీ ఉద్యోగులకి వైఎస్ జగన్ ఫోటో వేస్తావా? ఏడుకొండలవాడిని అవమానం చేసినట్టే కదా ఇది. ఏడుకొండలవాడిని అవమానం చేసిన వ్యక్తికి, వారి పార్టీకి, వారి అభ్యర్థులకి ఎలా ఓటేస్తాం? కోడి పచ్చు అమ్ముకునే వాళ్ళు, వాళ్ళకి ఎందుకు మనం ఓటేయాలి? గోవిందరాజు స్వామి సత్రాలు ఇంకా 40-50 సత్రాలు బాగుండే సమయంలో కూడా 200 కోట్ల రూపాయల ముడుపుల కోసం మొత్తం కూల్చేసి కొత్త కట్టడానికి ప్రయత్నాలు చేశారు. మీ డబ్బులు ముఖ్యంగా తిరుమల హుండీలో అడ్డగోలుగా దోపిడీలు జరిగినాయి. అడ్డగోలుగా స్వామివారు తిరుమల పవిత్రతని మన గతంలో వీళ్ళ నాయకులు కూడా చెప్పారు. 7 కొండల వాడికి 7 కొండలు దేనికి, 2 కొండలు చాలంటే మొత్తం ఏమైందో తెలుసు మీకు. ఎప్పుడు కూడా తిరుమల పవిత్రతని ఎవ్వరు అపవిత్రం చేద్దామనుకున్నా ఆయన నిజరూప దర్శనం గురువారం ఉంటుంది. కానీ ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే కలియుగ వెంకటేశ్వరుడు మట్టిలో కలిపేస్తాడు. అందరినీ గుర్తుపెట్టుకోండి. ప్రతి ఇంజనీరింగ్ పనుల నుంచి 10 నుంచి 15% కమిషన్లు తీసుకుంటా ఉన్నారు. బెదిరించి మళ్ళీ వాళ్ళే మన దగ్గర వసూలు చేసి తిరుమలలో కానీ అన్ని వసూలు చేసి మళ్ళీ మన డబ్బులే, మీ డబ్బులే మళ్ళీ మీకు ఓట్ల రూపంలో ఇస్తూ ఉన్నారు. కరుణాకర్ రెడ్డి గారు కానీ వారి అబ్బాయి కానీ ఇచ్చే డబ్బులు మీరు తీసుకుంటే, వైసీపీ వాళ్ళు ఇచ్చిన డబ్బులు అవి తిరిగి స్వామివారికి హుండీలో వేసేయండి. ఎందుకంటే అది స్వామివారి సొమ్ము, అది మంచిది కాదు. మనకి భూమన కరుణాకర్ రెడ్డి గారి డబ్బు భవిష్యత్తులో తెలుస్తుంది. ఎక్కువ కాలంలో లేదు. కూటమి ప్రభుత్వం వస్తుంది, ధర్మం గెలుస్తుంది. విజయనగరం జిల్లాలో హోం ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేయడానికి అవకాశం లేని 85 ఏళ్లు పైబడిన వయోవృద్ధులు, 40% వైకల్యం దాటిన విభిన్న ప్రతిభావంతులు తమ ఇంటి వద్దనే ఓటు వేసే అవకాశాన్ని ఎన్నికల కమిషన్ కల్పించింది. హోం ఓటింగ్ కోసం 86 మంది దివ్యాంగులు, 156 మంది వయోవృద్ధులు దరఖాస్తు చేసుకున్నారు. ఎన్నికల సిబ్బంది ఇళ్లకు వెళ్లి వీరి ఓట్లు స్వీకరించారు. తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం భారీ వర్షం కురిసింది. అకాల వర్షాలకు పిడుగులు పడి పలు ఘటనలో 7గురు మృతి చెందారు. పల్నాడు జిల్లా ఊటుకూరులో తల్లి కూతుళ్లు, ఏలూరు జిల్లా ఎడవల్లిలో ఒకరు, తాడువాయిలో మరొకరు మరణించారు. మెదక్లో కోళ్ల ఫారం గోడకూలి ఏపీకి చెందిన సుబ్రహ్మణ్యం, మాదాసు నాగు మృతి చెందారు. వర్ధనపేటలో ఈదురుగాలులకు చెట్టుకూలి దయాకర్ అనే వ్యక్తి మృతి చెందారు. కురిసిన వర్షాలకు తెలంగాణలో చెరువులు నిండుకుండల్లా దర్శనమిస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ చెరువు సముద్రంలా పోటెత్తింది. ఇది చూసి స్థానికులు విస్మయానికి లోనయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏపీలోనూ పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఏపీలోని రాజమండ్రిని భారీ వర్షం ముంచెత్తింది. రోడ్లన్నీ నీట మునగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ సయ్యద్ షబీర్ బాషా ఈ రోజు జనసేన పార్టీలో చేరారు. తెనాలిలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. వైసీపీ నాయకుడు మునిపల్లి ప్రసాద్ జనసేన పార్టీలో చేరారు. సుదీర్ఘమైన రాజకీయ అనుభవం కలిగిన నాయకుడు. ఈ ప్రాంతానికి మున్సిపాలిటీ ద్వారా వైస్ చైర్మన్గా గతంలో పదవి స్వీకరించిన తర్వాత అనేక మంది ముస్లిం మైనార్టీ సోదరుల కోసమే కాకుండా ఆ ప్రాంత అభివృద్ధి కోసం కష్టపడిన వ్యక్తి. వైఎస్ఆర్సీపీలో ఒక మంచి ఆలోచనతోటి కార్యక్రమాలు చేయాలని ప్రయత్నించి నిరాశ చెంది రాజీనామా చేసి ఈ రోజున జనసేన పార్టీలో చేరడం చాలా సంతోషకరంగా భావిస్తున్నాను. షబీర్ భాయ్ మేమందరం కూడా ఒక టీమ్గా పనిచేసుకునే వాళ్ళం. ఆయనకున్న అనుభవం ఒక మున్సిపల్ కౌన్సిలర్గా, స్థానిక సమస్యలపైన ఉన్న అవగాహన, ఎప్పుడు కూడా ఆ అనుభవం మాకు ఎంతో ఉపయోగపడేది. సో మున్సిపాలిటీలో ఉన్న అనేక అంశాల గురించి కానివ్వండి, భవిష్యత్తులో మేము చేయాలనుకునే కొన్ని కార్యక్రమాల గురించి మాట్లాడుకునేటప్పుడు పెద్దలు మునిపల్లి ప్రసాద్ గారు, షబ్బీర్ గారు వీళ్ళందరూ కూడా ఒక టీమ్గా ఆ రోజున మాకు అడ్వైజ్ ఇస్తూ ఉండేవాళ్ళు. సో మరొకసారి ఆ టీంలో భాగస్వాములు అవడానికి ముందుకు వచ్చినందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను. ఎందుకంటే మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తి, ఎవరికి హాని చేయకుండా 10 మందికి సహాయం చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లో ఉన్న వ్యక్తి. ఆయన తిరిగి మా అందరితో పాటు ప్రయాణం చేయడానికి జనసేన పార్టీలో ఈరోజు చేరడం భావిస్తూ ఆయన్ని మనస్ఫూర్తిగా స్వాగతం.
జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘురామరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని సినీ హీరో దగ్గుబాటి వెంకటేష్ ప్రచారం నిర్వహించారు. ఈ మేరకు ఆయన ఖమ్మంలోని మయూరి సెంటర్ నుంచి పాత బస్టాండ్, జడ్పీ సెంటర్, పాత కలెక్టరేట్ మీదుగా ఇల్లుందు క్రాస్ రోడ్ వరకు రోడ్ షో నిర్వహించారు. కాంగ్రెస్ ఖమ్మం లోక్సభ అభ్యర్థి రామసహాయం రఘురామరెడ్డి భారీ విజయాన్ని కాంక్షిస్తూ వెంకటేష్ ప్రచారం నిర్వహించడంతో రోడ్ షో ఆద్యంతం ఉత్సాహంగా జరిగింది. రాజకీయాలకు దూరంగా ఉండే వెంకీ తన వియ్యంకుడి విజయం కోసం తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఖచ్చితంగా అందరూ ఓటు వేయాలి. అది మీ హక్కు, మీ బాధ్యత. మే 13th వెళ్ళి హస్తానికి ఓటు వేయండి. రఘురామరెడ్డి ఓటు వేయండి. అక్కడ భద్రాచలంలో శ్రీరాముడు, ఇక్కడ ఖమ్మంలో రఘురాముడు. జగన్ పాలనలో సంక్షేమం మేడిపండు చందంగా తయారైందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసిరెడ్డి ధ్వజమెత్తారు. కడప జిల్లా వేంపల్లిలో తులసిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చింది గోరంతా, ప్రజల నుంచి లాక్కున్నది కొండంతా అని విమర్శించారు. వివిధ పథకాల ద్వారా 5 ఏళ్లలో ఇచ్చింది తక్కువ అని, ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసింది ఎక్కువ అంటూ మండిపడ్డారు. ఈ 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం ప్రజల మీద మోపిన అదనపు ఆర్థిక భారం 3 లక్షల కోట్లని, అలాగే ప్రజల పేరు చెప్పి జగన్ ప్రభుత్వం చేసిన అప్పు 8 లక్షల కోట్లకు పైనే అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో సంక్షేమం అనేది ఒక మేడిపండు చందంగా తయారైంది. ఒక విధంగా చెప్పాలంటే జగన్ పాలనలో సంక్షేమము సంక్షోభంలో పడింది. ఆయన ఇచ్చిందేమో ప్రజలకు గోరంతా, కానీ ప్రజల నుండి లాగింది కొండంతా. ఇది ఎలా ఉందంటే చాక్లెట్ ఇచ్చి నెక్లెస్ లాగినట్టుంది, మట్టి ముంత ఇచ్చి వెండి చెమ్ము దొంగిలించినట్టుంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రకారమే 132 సార్లు బటన్ నొక్కి ఈ 5 సంవత్సరాల్లో వివిధ పథకాల ద్వారా ప్రజల అకౌంట్ లో వేసింది 1,29,519 కోట్ల రూపాయలు. కానీ అదే సమయంలో ధరల మోత ద్వారా, పన్నుల వాత ద్వారా, ఛార్జీల మోత ద్వారా ప్రజల నుండి అదనంగా లాగింది ఎంత? 3 లక్షల కోట్ల రూపాయలు. 8 సార్లు కరెంటు ఛార్జీలు పెంచి 50,000 కోట్ల రూపాయలు ఒక్క కరెంటు వినియోగదారుల మీదనే అదన భారం పంపాడు. ఇక ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచారు. తర్వాత ఆస్తి పన్ను పెంపు, చెత్త పన్ను విధింపు, పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచడం, మద్యం ధర పెంచడం, ఇసుక ధర, సిమెంట్ ధర, ఈ విధంగా ఈ 5 సంవత్సరాల్లో 3 లక్షల కోట్ల రూపాయలు అదనపు ఆర్థిక భారం ప్రజల మీద మోపాడు. ఇది చాలక ప్రజల పేరు చెప్పి 8.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. 375 కోట్ల అప్పు కోసం రాష్ట్ర రాజధానినే HDFC బ్యాంకుకు తాకట్టు పెట్టి మళ్ళీ అధికారంలోకి వస్తే మొత్తం రాష్ట్రాన్ని హోల్సేల్గా తాకట్టు పెడతాడు. కాబట్టి ఒక్కసారి ఆలోచించవలసిందిగా రాష్ట్ర ప్రజానీకానికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.